సో మళ్ళీ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉందో లోపలికి అనేసుకోవాలి. సో మళ్ళీ సమానంగా మళ్ళీ అండ్ లాస్ట్ ఫిల్స్. ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇక్కడ ఫస్ట్ స్ప్రెడ్ చేస్తాను, ఒకదాని తర్వాత ఒకటి, స్టెప్ బై స్టెప్ ఫిల్స్. మనం పైన కూడా అట్లాగే పెట్టుకోవాలి. పైన కూడా ఇప్పుడు కింద పెట్టుకుని ఫస్ట్ అన్ని ఈవెన్గా చేసుకున్న తర్వాత స్ప్రెడ్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ లోపల ఎంత క్లాత్ వదులుతున్నాం అనేది తెలియదు. సో ఇప్పుడు కొంచెం ఏదైతే ఉందో కొంచెం అడ్జస్ట్ చేస్తూ వేసి లాస్ట్ సో ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి అన్ని ఈవెన్గా ఉందా, ఎక్కడైనా కరెక్ట్గా ఉన్నాయా. ఒక్క దగ్గర మడత పడినా మళ్ళీ అంత తీయాలంటే కష్టం. సో కరెక్ట్గా ఈవెన్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. వాటర్ వేసావా? చాలా మంది ఇది ఉంటుంది కదా, ఈ లాస్ట్ది ఇది పెట్టరు, ఈ ఫ్రిల్స్ వరకు పెట్టేసి ఇది వదిలేస్తారు. కానీ ఏది కూడా ఈ పై లోపలిది కూడా ప్రాపర్గా షేప్ తీసుకున్నాకనే పిన్ పెట్టుకోవాలి. చేసి ఏదైనా జరిగి వర్క్ ఏమైనా వచ్చినాయి అందుకే ఈ శారీ పెట్టాను. జనరల్గా ఒకవేళ కస్టమర్ అలా ఉంటాయి జరీ ఉంటాయి అంటే వాటి పైన అవి వర్క్ వస్తాయి కదా, కుందన్స్ కానీ. కుందన్స్ వర్క్కి కుందన్ శారీ దానికి ప్రీ ప్లేటింగ్ ఎందుకు చేస్తాం మనం? వెస్ట్రన్ శారీస్కి చేయం, ఓన్లీ పట్టు శారీస్కి చేస్తాం. వీటికే కొన్ని వర్క్ చేయించుకుంటాం కదా.
అక్కడక్కడ చిన్న చిన్న లేవు వస్తాయా, అక్కడ మనం చేయడానికి ఉండదు, అవి లేవుద్ది, అవి కట్టిన తర్వాత మనం స్టేజ్ చేయడమే. ఇంకొకటి త్రీ బ్లాక్స్ అక్కడైనా కింద వస్తాయి కదా నీకు చేసేటివి. డైరెక్ట్ కట్టి చేయాలి స్ట్రైట్. ఆ. స్ట్రైట్నర్ కూడా గుంజడానికి ఉండదు కదా దీని దానిపైన, అట్లా వర్క్ వచ్చి ఉంటే కూడా స్ట్రైట్నర్ కూడా అనడానికి ఉండదు. పవర్ పెట్టినా ఇంకా అంతే, అవి వెంటనే తీసుకోవు క్లాత్కి. పేపర్ పడితేనే చాలా హీట్ ఉంది. సారీకి ఏం అవ్వద్దంటే ఇంక ఇదే నార్మల్ సారీస్. ప్రెస్ అయితే చాలు. మనం మడతలు కరెక్ట్గా లేదంటే ఐరన్ కూడా అవ్వదు, ఇంకా తడుతూ ఉంటారు. బై డిఫాల్ట్ న్యూస్ పేపర్ వేసి చేయటమే వస్తుంది. మోస్ట్లీ టెస్ట్ చేయండి, ప్రాబ్లం లేదు అంటే ఓకే చేయొచ్చు డైరెక్ట్. కొన్ని నార్మల్ చిన్న ఐరన్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ అవంతా టెంపరేచర్ తీసుకో వెంటనే, సో అవి బెటర్. అవి మీరు న్యూస్ పేపర్ లేకుండా చేయొచ్చు. యూజువల్గా అసలు ఏది పెట్టారు దీనికి ఐరన్ బాక్స్? ఇప్పుడైతే స్టీమర్వే తీసుకుంటున్నాను డైరెక్ట్, లైట్ వెయిట్ అండ్ స్టీమర్వి. కానీ ఎంత ఏ ఐరన్ బాక్స్ అయినా మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలి క్లాత్ మీద పెట్టేటప్పుడు. మన శారీ అయినా వేరే వాళ్ళ శారీ అయినా మళ్ళీ అది దొరకదు కదా మనకి. సో శారీ అంతా ముడతలు ఉన్నాయి, ఇట్లా న్యూస్ పేపర్ పెట్టేసి ఎక్కడెక్కడైతే మన ముడతలు ఉన్నాయో జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ బాక్స్ ప్రింటింగ్ ఎంత చార్జ్ చేస్తుంది? ఇక్కడైతే 1000 రూపీస్. మనకు చెన్నై తమిళనాడు సైడ్ అయితే అసలు ఈ ప్రింటింగ్ నేను కట్టుకోరు, అక్కడైతే 1500 2000 రూపీస్ ఉంటుంది ఒక శారీకి. సో మనకి క్లయింట్ పే చేసేదాన్ని బట్టి. శారీ ప్రింట్ అయితే ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఎక్స్ట్రా కాస్ట్. సో ఇప్పుడు మనము సీదా చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ ఉల్టా కూడా చేయాలి. ఇది సారీ పిన్స్ అది అది సారీ ఇది. సో ఉల్టా కూడా చేస్తేనే మనకి లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఓన్లీ ఫ్రంట్ చేయకుండా బ్యాక్ కూడా చేసుకుంటాం. క్లయింట్ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్.
క్లయింట్ మెజర్మెంట్ ఇంపార్టెంట్. లేదు అంటే క్లయింట్ నీకు తెలుసుంటే అందాజా నువ్వు ఒక జానెడ్ ఎక్స్ట్రా వదిలేసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్స్ లేవు అంటే ఎంత పెడుతున్నారు టెంపరేచర్ అన్న? కాటన్లో పెడుతున్నాను అంతే. కాటన్ అండ్ సిల్క్లో పెడుతున్నాను. అడ్జస్ట్మెంట్ అంతే మనకు అందాలి అంతే శారీని బట్టి. రెగ్యులర్గా పట్టుకి సిల్కే పెడతాం కదా. ఇలాంటి సీరియల్కి అవసరం లేదు కదా ఇలాంటి సారీస్కి. ఈ శారీ కూడా కడితే చాలా ఉబ్బు కనిపిస్తుంది రమ్య, చాలా ఏమంటారు కూర్చోదు ఫ్యాబ్రిక్ కూర్చోదు. కానీ సింగిల్ పళ్ళు అయితే ఓకే, బట్ ప్లీట్స్ పెట్టలేదు ఈ శారీస్కి. ప్లీట్స్ పెడితే సరిగ్గా కూర్చోదు దీనికి. లేస్ ఇది చేసి పెడితే ఎన్ని రోజులు స్టాండ్ బై ఉంటుంది? నువ్వు ఆ ఫోల్డింగ్ పెట్టేసి అట్లా పెట్టేసి జిప్ లాక్లో పెట్టేసి అది అట్లే ఉంటుంది నువ్వు కట్టుకునే వాళ్ళు. కాకపోతే వన్ టైమే కట్టుకున్నాక మళ్ళీ సేమ్ ఇప్పేసి ఒక 2 అవర్స్కి మళ్ళీ ఇప్పేసి సేమ్ అదే ఫోల్డింగ్ చేసుకున్నావు అంటే ఉంటుంది అట్లా. బట్ అట్లనే ఫోల్డింగ్ పెట్టలేము 6 months అంటే చీకిపోతుంది. మధ్యలో క్లైన్స్ పెట్టి తీయాలి. డైరెక్ట్ స్ట్రైట్నర్తో చేసేది మినిమం టెంపరేచర్లో పెట్టాలి కదా స్టార్టింగ్ 150, 160. ఎక్కువ క్లాత్ బాగా థిక్గా ఉంది అంటే కొంచెం పెంచుకో, జల్దీ కావాలంటే. బట్ ఐకానిక్ అయితే స్టార్టింగ్ సరిపోతుంది. ఎవరికైనా శారీ కట్టుకోవడం రాదు, వెస్ట్రన్ వాటికి కూడా పెట్టినామంటే వెస్ట్రన్ వాటికి పెట్టడానికి ఉండదు మా, ఆ క్లాతే జారిపోతుంటుంది. నీకు ఎన్ని పిన్స్ పెట్టినా వేస్ట్ అది. నేనే పెట్టాను. వెస్టర్న్ అంటే నువ్వు ఎట్లా బ్లూ పేపర్ వేసేది, అందుకే అప్పుడు సింగిల్ వాటర్. అదే వాళ్ళకి శారీ కట్టుకోవడం కాదు, కావాలంటే ఇచ్చేయండి. దానికి బాక్స్ ప్లేటింగ్ ఉండదు, వెస్ట్రన్ సారీస్ ఉండదు. కట్టాలి నువ్వు వెళ్ళా, కట్టాలి నువ్వు వెళ్ళి వాళ్ళకి. అది ఎలా కడితే అలా కూర్చుంటుంది కదా, ఇదంటే కూర్చోదు. మన మాట వినది ఇది. నేను మాట వినాలి. కస్టమర్ గురించి కాదు, శారీ కట్టుకోవాలి ఆఫీస్కి హడావిడి పెట్టి పెట్టేసి ఆన్లైన్ అనుకుంటాను. లైట్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఈయన ఇప్పుడు శారీస్లోనే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడే మొత్తం స్టిచ్ చేసినట్టు పెట్టాం కదా. వాటికి చేస్తారా? వాటికి కట్టిన తర్వాత చేస్తాం మనం. ఆ రోజు లెహెంగా మోడల్ చూపించిన వాటికి కదా, కట్టిన తర్వాత స్ట్రైట్నర్తో చేస్తాం. ఇది ఉండదు. ఇది ఉండదు. ప్రీ ప్లేటింగ్ ఉంటే మన నార్మల్ ప్రీ ప్లేటింగ్ ఒకటే నది, ఇంకా ఏదైనా వేరే వెరైటీస్ కూడా ప్రీ ప్లేటింగ్ లేదు, ఇది ఒక్కటే ఉండదు ప్రీ ప్లేటింగ్. ఈ ఒక్క దాంతోనే నువ్వు ఫ్రంట్ శారీ కట్టొచ్చు, బ్యాక్ శారీ కట్టొచ్చు కదా. ఫ్రంట్ ఫ్రిల్స్ అంటే ఫ్రంట్ తీసుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెడతాం కదా మనం మెయిన్ అయితే ఈ శారీకి. ఈ ఫ్రిల్స్ పెట్టేది ఏ శారీ అయినా, ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చేది ఏ శారీకైనా నువ్వు ప్రీతిగా చేసుకోవచ్చు. ఒక లెహెంగా మోడల్ బ్యాక్ శారీ వాటికి మాత్రమే చేయలేము కదా, ఇంకా మెజర్మెంట్ ఎంత వస్తుందో తెలియదు పక్కన. ఈ న్యూస్ పేపర్ది కలర్ కింద అంటే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అవినా? దీనికి ఉన్న ప్రింట్ మనం ఐరన్ చేసేటప్పుడు శారీకి అంటుకునే ఛాన్సెస్ అట్లా ఏం కాదు. నువ్వు అంత టెంపరేచర్ పెడతావా? నేను అందుకే స్టీమ్ వేయలేదు. నువ్వు వాటర్ స్టీమ్ వేస్తే అంటుకునేది. వాటర్ స్టీమ్ మనం వేయలేదు కదా.
ఇవి లోపల సెట్ చేసేది ఏమి కదా. ఫస్ట్ ఒకసారి పైన చేశాక ఒక 2-3 అవర్సే క్లయింట్ కట్టుకుంటుంది అంటే మరీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లోపల ఎవ్రీ ప్లీట్ కూడా అవసరం లేదు. సో నా హైట్కి అయితే ఇంతవరకు సరిపోయింది. సో ఇక్కడ వరకు చేసుకుంటే చాలు. ఈ శారీస్ అన్నీ చేసి పెట్టుకోండి, పట్టు శారీస్ అన్నీ. మిమ్మల్ని అందుకే అడిగే ఎద్దోళ్ళు ఉంటుంది అది. కట్టుకుంటుంది కదా, చేసి పెట్టుకుంటే 5 minutesలో కట్టేసుకోవచ్చు. ప్రాక్టీస్ అని మొత్తం పచ్చి వెళ్ళింది. అంతే. అందరికీ అవసరమే, ఈజీగా కట్టుకోవడానికి ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఈజీగా ఏమన్నా పట్టు సీర అంటే మనకి అసలు ఎంత సెట్ చేద్దామన్నా ఆ టైంకే సెట్ అవ్వదు. నార్మల్గా బాగానే ఉంటుంది. నేనైతే అసలు అవాయిడే చేస్తాను కట్టుకోవడం, మెయింటైన్ చేయలేక. కట్టుకొని ఊరికే పెట్టుకుంటాను. సో ఇప్పుడు అక్క మెజర్మెంట్లో ఇది కూడా హైట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టాం కదా, సో ఇక్కడి నుంచి ఏదైతే మనం పెట్టామో ఇక్కడి నుంచి 2 జానలు, మన చేయితోటి 2 జానలు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జానలు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జానలు. సో 2 జానలు మనం ఈ స్టెప్స్ని అన్నిటిని సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. పెట్టేసి 2 పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకి క్లయింట్ సన్నగా ఉందనుకో, ఒకదాని మీద ఒకటి చిన్నగా వచ్చినా చాలు. ఇక్కడ వరకు కొంతమందికి సైడ్ కవర్ అవ్వాలి, ప్లీట్స్ ఎక్కువ పెట్టినా కూడా. సో అప్పుడు ఈ ప్లీట్స్ని కొంచెం జరుపుకోవాలి మనం ఐరన్ చేసేటప్పుడు. ఇక్కడ ఇది కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకి సైడ్ కవర్ అవ్వాలి అంటే, సన్నగా ఉన్న వాళ్ళకైతే సైజ్ దగ్గరికి. చాలామంది సన్న ప్లేట్స్ పెట్టినా కూడా ఇది కవర్ అవ్వాలంటారు. సో వాళ్ళకి కొంచెం మనం స్టెప్ మీద స్టెప్ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని దూరం పెట్టుకోవాలి. ఇది ఇలా వచ్చేది ఇలా రావాలి అంతే.
సో మోస్ట్లీ 2 జానల్ అంటే ఇంత వస్తుంది. ఇది కూడా మెజర్మెంట్ తీసుకోలేదు. అవసరం లేదు, మన చేయి జానడు ఎంత ఉంటే అది సరిపోతుంది, ఎవరికైనా అంతే. ఇప్పుడు కట్టగలుగుతున్నారు. అవునా? ఇప్పుడు కడుతుంది, స్టార్టింగ్లో అయితే చీర పట్టుకొని వస్తుంది అదే. నేనే కట్టగలుగుతున్నాను. మొన్న అసలు క్రిస్టియన్ బ్రైడ్ చేసిన చెప్పేసి ఇన్స్టాలో చూసావా? చూడండి, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నన్ను అడిగింది ఏ బన్ బాగుంటుంది అడిగింది, నన్ను అడిగింది మిసీ బన్లో స్టార్ట్ చేయొచ్చు అని అడిగింది. బట్ ఆ నెక్స్ట్ డే ఆ హెయిర్ స్టైల్ వేరే హెయిర్ స్టైల్. సో ఇప్పుడు మనం ఇది శారీని జారిపోతుంది. మనకి ఐరనింగ్ అంతా ఈజీ, ఫోల్డింగ్ దగ్గరే పోతుంది. అక్కడక్కడే చేసేస్తే క్లయింట్కి బెటర్, ఈ ఫోల్డింగ్ బాధ ఉండదు. సో ఇప్పుడు ఇట్లా అందరు ఇలా మధ్యలో డిస్టర్బ్ అవ్వదా మొత్తం? అవ్వదు, అది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది కదా, సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, మనం తర్వాత అయినా సెట్ చేయొచ్చు. అయ్యో ఏంటన్నా ఇన్స్టాల్ ఎంతమంది చూపిస్తుంది? సరే అది పెట్టు మరి. నేను చెయ్యన్నా, నేను మెల్లగా వెళ్తున్నాను, అది మెల్లగా వెళ్తుంది. నా టైం వచ్చిన చూసాను ఒకసారి అక్క పెడితే చూసాను, ఒకసారి మా ఫ్రెండ్ దగ్గర తన దగ్గర చూసాను, మళ్ళీ అక్క పెడితే వాళ్ళు చూసాను. నాకు నేను చేసాను ఎవరికైతే నా దగ్గర ఫ్రెండ్స్ మీరందరికీ కవర్ చేసి సో ఇప్పుడు మనము ఇటు సైడ్ ఏదైతే వస్తుందో పాటని, ఇప్పుడు మనం ఇలా పళ్ళు ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసినప్పుడు మనకి పైన ఈ లేయర్ది ఎక్కువ పార్ట్ వస్తుంది, మనకి ఇటు సైడ్ షార్ట్ వచ్చేది చిన్నగా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనకి ఏదైతే బయట అవుట్ లేయర్ ఉందో అటు సైడ్ 2 ఫ్రిల్స్ రావాలి, లోపల ఏదైతే ఇన్నర్ లేయర్ ఉందో అది వన్ ఫోల్డ్ రావాలి.
ఇప్పుడు మనం ఇటు సైడ్ది ఎక్కువ లెంత్ కదా ఇది మనకి, సో ఇటు సైడ్ 2 ఫోల్డ్స్ రావాలి మనకి ఇప్పుడు ఇక్కడ. ఇటు సైడ్ 1 ఫోల్డ్. ఇదొక ఫోల్డ్ ఇదొక ఫోల్డ్. చూపిస్తాను. సో ఇప్పుడు ఇది 1 ఫోల్డ్. ఓకే, ఇప్పుడు ఇది 2 ఫోల్డ్స్. ఇదైతే ఎక్కడ వరకు ఎడ్ చేస్తుందో ఓకే. వీడా లాస్ట్ పిన్ ఎక్కడ ఉంది అది? ఇక్కడ పైన ఉంది. ఇది మనకి 2 జానర్లు చేసినాం కదా, ఒక జానర్ లోపలికి వెళ్తుంది, ఒకటి బయటికి వస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి మనం మెజర్మెంట్ కరెక్ట్ తీసుకొని హ్యాండ్ పెట్టేసుకొని ఒక ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ పెట్టేసి నెక్స్ట్ ఫోల్డ్. ఈ ఫోల్డ్ తర్వాత ఇది దీనిపై నుంచి ఇది లాస్ట్ పిన్ కి 2 ఛానల్ వదిలేసారా? 2 జానర్లు అయితే వదిలేస్తాము మనము, అది ఫోల్డ్ చేయకుండా పైకి అది లోపలికి ఒక ఫోల్డ్ మనం ఇక్కడైతే ఏదైతే ఫోల్డింగ్ ఉంటుందో అది పైకి రావాలి మనకి. మనకి 3 మధ్యలోకి ఫోల్డింగ్ పోతుంది, 3 మధ్యలోకి. అదే నీకు ఇది మనకి చాలా ఉబ్బుగా ఉంది కాబట్టి శారీ ఇంత వచ్చింది. అదే మనకి సిల్క్ శారీ ఎగ్జాక్ట్ పట్టు శారీ అయితే ఇలా కూర్చుంటుంది మనకి. మనకి ఈ శారీ అంతా క్లాత్ వేరే కదా, సో అందుకని మనకి ఇంత ఏమంటారు బల్క్గా వచ్చింది క్లాత్. కానీ ఈ మనకి ఆ పట్టు శారీస్ చేయగలుగుతాం, ఈ శారీస్ చేయాలా వద్దా అని మీకు డౌట్ ఉంటుందని నేను ఇది చెప్పిన. సో ఇది మనం జిప్ లాక్లో పెట్టేసినాం అనుకో శారీ ఫోల్డింగ్ దాంట్లో, ఇంక ఇది ఇట్లానే ఉంటుంది క్లయింట్ కట్టుకునే వరకు. ఇట్లా పైనుంచి కూడా మళ్ళీ ఒకసారి పైనుంచి ఇట్లా ఐరన్ చేస్తా అంటే చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఈ బల్క్ రాకుండా ఇట్లా ఉంటుంది ఫోల్డింగ్. ఓకే, బాక్స్ మనకి ఐరన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రిల్స్, ఫోల్డింగ్ అప్పుడే పోతుంది చేసినాక. సో ఫోల్డింగ్ ఇంపార్టెంట్.